శశి, ఐస్ క్యూబ్స్ అయిపోయాయి. ఆ గంటయ్యగాన్ని తీసుకురమ్మని చెప్పు. బాలు, ఈ గంటయ్య ఎక్కడ చచ్చాడో ఏంటో కానీ నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి దొంగలా వచ్చి నిలబడ్డా? ఏం చేద్దామని? నీతో మాట్లాడాలి శశి. ఏంటి కొంప తీసి ఇంకా నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తావా? ఇప్పుడు నువ్వు అది చెప్పినా నేను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేనులే. ఎందుకంటే ఐఎమ్ మ్యారీడ్. ఆ విషయం నీకిప్పుడు గుర్తుకొచ్చిందా శశి? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు ఏం సాధించాలని అనుకుంటున్నావు? నేనేం చేశాను? ఇంట్లో ఇలా పార్టీలు చేయడం, మందు తాగడం లాంటివి ఇంట్లో ఎవరికి నచ్చవని నీకు తెలుసు. ఇలాంటివి చేసే నాన్నని ఇంట్లో నుంచి పంపించారు. అంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏం చేద్దామని మళ్ళీ ఇక్కడ ఈ పార్టీ పెట్టావు. పార్టీ పెట్టింది నేను కాదు, మీ తమ్ముడు బాలు. కానీ తనని రెచ్చగొట్టేది మీరు, వాణ్ణి ఆడించేది మీరేనని నాకు బాగా తెలుసు శశి. వద్దు శశి, ఇంకా గొడవలు పడే ఓపిక నాకు లేదు. సీత దూరం అయ్యాక నాలో బ్రతకాలనే ఆశ చచ్చిపోయింది. అలసిపోయాను శశి. ప్లీజ్ నీకింతటితో ఆపే. అలసిపోయావు కానీ ఓడిపోలేదు కదా రామ్. అలుపు తీరగానే మళ్ళీ పోటీకొస్తావు కదా. నిన్నెలా వదిలేస్తాను? సీత పోతే అంతా అయిపోయిందా? నో, నీ పతనం కూడా పూర్తి కావాలి కదా. ఇంకా ఏముంది శశి? సీత లేని రాముడు ఎప్పుడూ ఒంటరివాడే. సీతతో అడవిలో ఉన్నప్పుడే రాముడు హాయిగా ఉన్నాడు. సీతని వదిలి రాజుగా ఉన్నా ఎప్పుడు ఏదో వెళితే నా పరిస్థితి అంతే. పేదరికంలోనే మేము సంతోషంగా ఉన్నాం. ఇక్కడ అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిని అయ్యాను. ఇంకెంతకంటే నన్నేం సాధిస్తావు చెప్పు? ఆపేసేసి ఇక నుంచైనా ఇంట్లో అందరినీ ఆనందంగా బ్రతకని, బాలుని ఆ మత్తులో నుంచి బయటికి తీసుకొనిరా. ఆహా, అదంతా చేస్తే నీకు హ్యాపీగా ఉంటుంది. కానీ నీ సంతోషం నాకు నచ్చదు కదా రామ్. నువ్వు ఎప్పుడు ఇలాగే దిగులుగా ఏడుస్తూ బ్రతకాలి. నీకు సపోర్ట్ చేసిన నీ కుటుంబం సర్వనాశనం కావాలి. మీ నాన్న వెళ్ళిపోయాడు, సీత చచ్చిపోయింది, ఆదిత్య, మీ అమ్మ, తాతయ్య, చివరికి బాలు, అందరూ నీ కళ్ళ ముందే. నా దాటికి తట్టుకోలేక మీ నాన్నలాగే పారిపోవాలి. అది కదా నా సంతోషం. అంటే అప్పటిదాకా ఈ మారణ హోమం ఆపవా? ఆపను. ఏర్పాటు ఎందుకో తెలుసా? మీ అమ్మ కోసమే. కావాలనే ఈ ఏర్పాటు చేశా. ఇప్పుడు మీ అమ్మ రావాలి, ఇదంతా చూడాలి, ఆవేశంగా అరవాలి. అప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చూడు, ఓకే?
నాకు పొయ్యరా. ఏంట్రా అలా చూస్తున్నావు? పొయ్యి. అమ్మా ఇది మందు. అయితే అది నువ్వు తాగడం. నువ్వు తాగుతున్నావు కదా, నేను తాగుతాను. పొయ్యరా. అమ్మా రామ్, ఏ పొయ్యటానికి చేతులు రావడం లేదా? హా, సరేలే, నువ్వు పొయ్యొద్దు, నేనే పోసుకుంటాను. అమ్మా అయ్యో అమ్మా 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 అలా నీళ్లు పోసుకోకుండా తాగితే గొంతు పట్టేస్తుంది. నువ్వు తాగుతుంటే మరి నాకు గుండె మండిపోతుందిరా రాక్షసుడా. అత్తయ్య ఏంటిది? వాళ్ళేదో సరదాగా పార్టీ చేసుకుంటుంటే మీరేంటిలా? నార్మోయ్, నోరెత్తావంటే చంపేస్తాను. ఇది నా ఇల్లు, వీడు నా కొడుకు, ఇది నా ఇంటి సమస్య. మధ్యలో మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏయ్, పో అవతలికి. ఏంటి చెల్లమ్మా, నా కూతురికి ఏ సంబంధం లేదంటావేంటి? తను బాలుకి భార్య, ఈ ఇంటికి కోడలు. పని మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? కోడలా? ఇది కోడలా? కోడలంటే ఎలా ఉండాలో తెలుసా? నా పెద్ద కోడలు సీతలా ఉండాలి. భర్తని ఎలా ప్రేమించాలో సీతకి తెలుసు. అత్త మామలికి ఎలా సేవలు చేయాలో సీతకి తెలుసు. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో, చిన్నవాళ్ళని ఎలా చేరదీయాలో, ఇంటిని ఎలా చూసుకోవాలో, పరువు మర్యాదలు ఎలా నిలబెట్టాలో నా కోడలు సీతకి మాత్రమే తెలుసు. వెయ్యి జన్మలెత్తినా నీ కూతురు నా కోడలు సీతకి సమానం కాలేదు. నీ కూతుర్ని వదిలే, ముందు నీ సంగతి చెప్పు. రేవులో తాటి చెట్టులా ఎదిగావు, దాదాపు 60 ఏళ్లకి దగ్గర పడ్డావు. అల్లుణ్ణి ఎలా చూసుకోవాలో తెలీదు. అల్లుడంటే కొడుకు లాంటి వాడని నీకు తెలుసు కదా. అలాంటి వాణ్ణి ఇలా తాగుబోతులు చేస్తావా? ఈ విషయాన్నిచ్చి వాడి చేత తాగిస్తావా? అమ్మా అమ్మా రాణి, అమ్మా ఏంటమ్మా ఈ ఆవేశం? ఏంటమ్మా ఇది? ఇది ఆవేశం కాదు తాతయ్య, ఓ కన్న తల్లి ఆక్రందన. కళ్ళ ముందే కన్న కొడుకు సర్వనాశనం అవుతుంటే చూసి తట్టుకోలేక గుండె మండిపోయి ఈ తల్లి పడే ఆవేదన. ఏరా,
సాధిద్దామనుకున్నావురా? ఇంట్లో ఇలా తాగి తందనాలాడి దేవాలయం లాంటి ఇంటిని భ్రష్టు పట్టించి ఏం సాధిద్దామనుకున్నావు? ఇలా చేసే కదా మీ నాన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు. తప్పురా, ఇలా చెయ్యకురా అన్నందుకు చెయ్యెత్తి కొట్టబోయావు. మరి ఈ రోజు ఎవరిని పంపించాలని ఇదంతా చేశావు? నన్నా? తాతయ్యనా? లేదంటే మా అందరినీ కట్టగట్టి బయటికి పంపించాలని ప్లాన్ చేశావా? చెప్పరా, చెప్పు. మీ నాన్న వెళ్ళిపోయి ఇన్ని రోజులయ్యింది. ఒక్క రోజైనా నా వల్లే ఆయన వెళ్ళిపోయాడే అని రవ్వంతైనా బాధ ఉందా నీకు? సిగ్గు శరం లేకుండా వీళ్ళని పక్కన పెట్టుకుని పీకల దాకా తాగుతావా? అసలు నువ్వు మనిషివా, పశువా? అమ్మా రేయ్, ఏంట్రా నోరులేస్తుంది? మీ అమ్మ నా దాంట్లో తప్పే ఉందిరా. అసలు నువ్వు మనిషివేనా? ఇది మనుషులు చేసే పనేనా? అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లెలు వీళ్ళెవ్వరూ నీకు అక్కర్లేదురా. నువ్వెటువంటి తప్పు చేసినా నిన్ను సమర్థిస్తూ వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్న ఆ డీపీ, నీ భార్య శశిరేఖ వీళ్ళు మాత్రమే నీకు లోకమైపోయారు. వాళ్ళు చెప్పినట్టే వింటావు, వాళ్ళు చెప్పినట్టే ఆడుతావు. అసలు ఏం జన్మరా నీది? ఛే! రే డీపే, నువ్వు ముందు బయటికి పోరా. ఇంకోసారి మా ఇంట్లో కనిపిస్తే ఈసారి నిన్ను పూర్తిగా గొయ్యి తీసి పాతి పెడతాను. పోరా బయటికి. అమ్మా, నేను వెళ్తానమ్మా. ఏయ్ డీపీ, ఆగో. నువ్వు ఉండాలి. ఈ రోజు నేను చెప్పేది నువ్వు నీ కూతురు వినాలి. నేను వద్దు వద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లో ఈ దరిద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. ఇంట్లో తాగితే నా భర్తలాగే ఆవేశపడతాను, ఆయనలాగే మాట పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మీరు అనుకొనుంటారు. కానీ నేను అలిగి వెళ్ళిపోయే మనిషిని కాదు. అన్నిటికీ సమాధానం చెప్పగలిగే అమ్మని. చూడు బాలు, ఈ ఆస్తి నాది. ఈ సంపద రాముది. వాడు నీకు పెత్తనమిచ్చి అధికారంలో కూర్చోబెట్టమని అడిగితే వాడి మాటకి గౌరవం ఇచ్చి నీకు అధికారం కట్టబెట్టాను. కానీ నువ్వు ఇలా ఒళ్ళు మర్చిపోయి అరాచకాలు చేస్తుంటే ఇప్పటికిప్పుడు నిన్ను అధికారంలోంచి తీసేసే హక్కు నాకుంది. రాము సీతని ఇంట్లో నుంచి పంపించినా నేను భరించాను. ఇంటి పేరు, కంపెనీ పేరు మార్చినా ఊరుకున్నాను. ఆదిత్యని ఇంటికి రాకుండా పోట్లాడినా నేను సర్దుకున్నాను. చివరికి మీ నాన్నని కొట్టడానికి వచ్చినా, ఆయన్ని ఇల్లు వదిలిపోయేలా చేసినా నేను సహించాను. దానికి కారణం నీ మీద ప్రేమ కాదు, ఇదిగో వీడి మీద ఉన్న గౌరవం.
క్షమించను. నీకు, నీ పెళ్ళానికి, నీ మావకు నేను ఇస్తున్న ఆఖరి హెచ్చరిక. ఇంకొకసారి ఇంట్లో ఇలాంటి పనులు చేసినా, మా నమ్మకాలని, మా గౌరవాలని నాశనం చెయ్యాలని చూసినా, ఆ మరుక్షణం అంతా లాగేసుకొని కట్టుబట్టలతో నిన్ను, నీ పెళ్ళాన్ని బయటికి గెంటేస్తాను. ఏ బాలు, ఇది కూడా నీ మొహం చూసి కాదు, ఇదిగో రాము మోహన్ చూసి నీకిస్తున్నా ఆఖరి అవకాశం. ఎలా బ్రతుకుతారో, ఎలా ఉండాలి అని అనుకుంటారో బాగా ఆలోచించుకోండి. రండి తాతయ్య. ఏమండి, కాఫీ. ఏమండి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి మీతో మాట్లాడాలి. ఏంటది? జానకి గురించి మీకు తెలుసు కదా. ఎందుకు తెలీదు? ముక్కు మొహం తెలియని మనిషి కోసం 3 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నావు కదా. ఎందుకు మీరు డబ్బుకి ఒక ప్రాణానికి ముడిపెడుతున్నారు? ఒక్కోసారి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక మనిషి ప్రాణం నిలబెట్టడం కుదరదు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు గాని ఆ జానకి ఎవరని అంత డబ్బు తగలేయాలి? ఇదిగోండి, మీరిలా మాట్లాడ్డం ఆ రోజు జానకి ఫోన్లో వింది. మనసుకి కష్టం అనుకుని ఆశ్రమం నుంచి వెళ్ళిపోయింది. నేను ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని తిరిగి ఆశ్రమానికి తీసుకొచ్చాను. మీ మాటలకి తను ఎంత బాధపడిందో తెలుసా? అసలే ఆరోగ్యంగా కూడా లేదు, పైగా గర్భవతి. తనకేదైనా జరిగితే? ఏంటి కౌసల్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? అసలు నీకేం సంబంధం ఉందని నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు? తనేమన్నా నీ కూతురా, కోడలా, ఏమవుతుంది? అదంతా నాకు తెలీదండి. ఆ జానకితో నాకు ఏదో తెలియని ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. నేను ఆ అమ్మాయిని కాపాడాలనుకుని నిర్ణయం తీసుకున్నాను. అంటే 3 కోట్లు తన కోసం ధారపోస్తావా? 3 కాదు, ఇంకో 3 అయినా సరే నేను సిద్ధమేనండి. కౌసల్య, మీరు ఏమైనా అనుకోండి, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. అంతేకాదు, ఆ ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకుని రావాలి అనుకుంటున్నాను. ఇక నుంచి ఆ జానకి మనతో పాటే ఉంటుంది. ఇంటికి తీసుకొస్తావా? నీకేమైనా పిచ్చా కౌసల్య? మీరు ఈ విషయంలో నాది పిచ్చి అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలీదు. జానకితో నాకు ఇది అని చెప్పుకోలేని అనుబంధం పెనవేసుకుపోయింది. ఈరోజే వెళ్ళి జానకిని ఇంటికి తీసుకునొస్తాను. దయచేసి నా మాట కాదనకండి, నాకు అడ్డు చెప్పకండి. కౌసల్య,
నేను మీ ఇంటికి? నువ్వక్కడే ఉండాలమ్మా. ఎందుకంటే 24 గంటలు డాక్టర్ పర్యవేక్షణ అవసరం. మొదటిసారి ఇంటికొస్తున్నా, పైగా ఒట్టి మనిషివి కూడా కాదు. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా.